దీనికి సంబంధించి పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ కొన్ని విజువల్స్ ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటిని నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత నిన్న మనం గండికోటకు సంబంధించి ఎలా పాయింటర్స్ అయితే నేను మీ ఉంచాను, ఈరోజు కూడా అదే ప్రయత్నంతో మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తికి సంబంధించి విజువల్ చూస్తున్నారు కదా, కుదిరితే ఐ రిక్వెస్ట్ పీసీఆర్ ఆ వ్యక్తికి సంబంధించిన విజువల్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కీలకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఆ వ్యక్తిని సమ్ ఎక్స్ అనుకుందాం. ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్కి మరి కాసేపట్లో వెళితే, నేను వెళుతున్నాను మరి కాసేపట్లో, అదిగో ఒక్కసారి ఫ్రీజ్ చేయండి. ఆ బ్యాగ్ వచ్చినప్పుడు కుదిరితే ఫ్రీజ్ చేయండి. ఆ బ్యాగ్ తనకి సంబంధించి అదిగో ఆపండి. ఎస్, ఆ బ్యాగ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సాధారణంగా కోర్టుకు వెళ్తున్నాడు కాబట్టి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమో అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రిక్వెస్ట్ కుదిరితే కనుక ఒకసారి దాన్ని మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆ బ్యాగ్ సాధారణంగా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అదిగో ఆ బ్యాగ్ ఏమనిపిస్తుంది? సాధారణంగా కోర్టుకు వెళ్తున్నాడు కదా, కోర్టుకు వెళ్తున్న క్రమంలో డాక్యుమెంట్స్, పేపర్స్, ఫైల్స్ ఏవో అయి ఉంటాయని చెప్పి కాదు. ఒక మనిషికి సంబంధించిన పుర్రెలట, అస్థి పంజరాలట, ఎముకలట. దాంతోపాటు తన దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ని తీసుకువెళ్తున్నాడు ఆ వ్యక్తి. అది ఆ వ్యక్తికి సంబంధించి ఎప్పుడో 1998 సబ్జెక్ట్ టు కరెక్షన్, ఎగ్జాక్ట్లీ 98 నుంచి 2014 అప్పుడు జరిగిన ఘటన ఇది. అప్పుడు ఏకంగా 100కు పైగా మృతదేహాలని తానే ఖననం చేశానని చెప్పుకొచ్చాడు. అయితే మొదటిగా వ్యక్తి చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోలేదు. మరి ముఖ్యంగా ధర్మస్థలికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఓకే, ధర్మస్థలి అంటే ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. ఒకసారి ధర్మస్థలి గురించి నేను ఒక రఫ్గా 2 పాయింట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ధర్మస్థలి అత్యంత పుణ్యక్షేత్రం. ఎందుకంటే అక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నాడు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన క్షేత్రం అది. అదే ధర్మస్థలి. హిందువులు ప్రత్యేకంగా ఆరాధించుకునే పుణ్యక్షేత్రం. 800 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం అది. అక్కడ మంజునాథుడు కొలువై ఉన్నాడు కాబట్టి కొన్ని వందలాది మంది కాదు, వేలాది మంది అక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఆ క్షేత్రానికి చేరుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం వార్తల్లో నిలిచింది. మరి ముఖ్యంగా ఆ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడిగా అక్కడ పనిచేసేవాడట. పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలోని ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా బయటకు వచ్చింది. తాను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న క్రమంలో 1 కాదు 2 కాదు ఏకంగా 100కు పైగా మృతదేహాలు. అది కూడా దాంట్లో ఎక్కువగా అంటే చాలా శాతం బాలికలవి, 12 ఏళ్లలోపు యువతులవి, 12 ఏళ్లలోపు బాలికలవి, మరి ముఖ్యంగా యువతులవి. సో ఈ క్రమంలో ఇక్కడి నుంచి నేను కాస్త ముందుకు వెళ్తున్నాను. ఆ వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఇచ్చిన తర్వాత ఎవరు నమ్మలా. ఆ తర్వాత జూలై 3న ఇది జరిగింది. ఆ తర్వాత జూలై 11న ఇదే వ్యక్తి అక్కడ కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చాడు. కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిన తర్వాత డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి. పోలీసులు చెప్పినా పట్టించుకోలేదట, ప్రభుత్వం కూడా పట్టించుకోలేదనే చర్చ జరుగుతోంది అక్కడ కన్నడ మీడియాలో. ఆ తర్వాత జాతీయ మీడియా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇటు పోలీసులు పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. బట్ ఇది సంచలనాత్మకంగా మారింది. ప్రజల నుంచి ప్రెషర్ పెరిగింది, దీన్ని ఎలాగైనా కన్సిడర్ చేయాలని చెప్పి. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? సిట్ దర్యాప్తు చేస్తుంది. ఆ సిట్కి సంబంధించి ఒకసారి కాపీని చూసే ప్రయత్నం చేద్దాం. ధర్మస్థల మిస్టరీకి సంబంధించి ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఆ విజువల్స్ని ఆల్రెడీ ఒక విజువల్ మీరు చూశారు కదా. ఇక్కడ ఆ సిట్ దర్యాప్తుకు సంబంధించి ఆ విజువల్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి. ఓకే, ఇది కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఫార్మ్ చేసింది. సిట్ని ఫామ్ చేయాల్సి వచ్చింది. చేసింది కాదు, చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజల నుంచి ఆ స్థాయిలో ప్రెషర్ పెరుగుతోంది. ఇక్కడ అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ఎవరి వ్యక్తి, ఎందుకు ఇప్పుడు చెప్తున్నాడు? ఎప్పుడో 1998లో జరిగింది. 1998 నుంచి 2014 మధ్య జరిగింది. అంటే దాదాపుగా 11 ఏళ్ళు. ఈరోజు 2025 ఈ ఏడాది. అంటే దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎందుకు చెప్తున్నాడు? ఇది అందరికీ వచ్చే ఫస్ట్ క్వశ్చన్. దాంతోపాటు ఎందుకు ఇదంతా చేశాడు? అంత జరుగుతున్న క్రమంలో అనుమానం రాలేదా?
ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి కదా. అసలు ఎందుకు ఈ వ్యక్తి ఇంత చేయాల్సి వచ్చింది? ఇతగాడిని ఎవరైనా బెదిరించారా? ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతున్నాయి కదా. ఇదిగోండి, ఇదే ఆ సిట్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. మరీ ముఖ్యంగా ఈ కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఈ సిట్లో అక్కడ డిఐజీతో పాటు మరికొంతమంది స్పెషల్ ఆఫీసర్స్, డీజీపీ ప్రణబ్ మెహంతితో పాటు ఐపీఎస్లు ఎంఎన్ అనుచేత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్, మొత్తం నలుగురు, మరి ముఖ్యంగా డీజీపీ స్థాయి వ్యక్తి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తున్నారు. వీళ్లతో పాటు మరో ముగ్గురు ఐపీఎస్లు ఈ సిట్ని లీడ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఇక్కడి నుంచి ఎప్పుడైతే ఈ ఘటన బయటపడిందో మీకు గుర్తుందా, చాలా కేసులు ఆ క్రమంలో మాట్లాడుకున్న కొన్ని మిస్ అయ్యారు. ఈ అదృశ్యమైన కేసుల గురించి మాట్లాడుకుంటూ ఉండే సందర్భం ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆ పేరెంట్స్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేసులు మళ్ళీ తిరగదోడాలి. ఎవరైతే అప్పట్లో కేసు సాల్వ్ కాని వాళ్ళు ఉన్నారో, లేకపోతే అనుమానాలు ఉన్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఇలా అప్పట్లో బాగా సంచలనంగా మారిన సౌజన్యకు సంబంధించి ఆ ఘటన మీకు గుర్తుంటుంది. ఇప్పుడు ఆ సౌజన్య పేరెంట్స్ తెర మీదకి వచ్చారు. సౌజన్య పేరెంట్స్ మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అంతకన్నా ముందు ఇదే ఘటనకు సంబంధించి లాయర్లు రియాక్ట్ అయ్యారు. ఒకసారి లాయర్లు ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత సౌజన్య పేరెంట్స్ ఏమంటున్నారో చూద్దాం. చాలా 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 చిక్కుముడ్లు ఉన్నాయి. ఆ చిక్కుముడిని ఒక్కొక్కటి విప్పి ఒక్కొక్కటి విడదీసే ప్రయత్నం చేద్దాం. ముందుగా జస్టిస్ ఫర్ కుమారి సౌజన్య అంటూ మీరు చూడొచ్చు. అప్పట్లో చాలా తీవ్రమైన చర్చ జరిగింది. సో ఇప్పుడు సౌజన్య పేరెంట్స్ కూడా బయటకు వచ్చారు. ఈ కంప్లైంట్ని మళ్ళీ ఫైల్ చేశారు. సో సౌజన్య పేరెంట్స్కి సంబంధించి బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇదే కథనానికి సంబంధించి లాయర్లు కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా సౌజన్య పేరెంట్స్ ఏమంటున్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. ఒకసారి సౌజన్య పేరెంట్స్ ಬೈಟ್ ಪ್ಲೀಸ್. ಪರವಾಗಿಲ್ಲ, ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿಯಾಗಿದ್ದಾರೆ. ಒಳ್ಳೆ ಒಂದು ವ್ಯಕ್ತಿ, ಕಾನೂನು ಪ್ರಕಾರವಾಗಿ ಇದು ಮಾಡ್ತಾರೆ ಅನ್ನುವಂಥ ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಏನು ಮಾತಾಡಿದ್ರು ಅವರೀಗ? ನೀವೇನೇನು? ಏನೂ ಇಲ್ಲ. ಕಾನೂನು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಅವಾಗ ನಿಮ್ದು ಏನು ಈಗ ನೀವೇ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ನನಗೆ ಅವಳ ಆಸ್ತಿ ಸಿಕ್ಕಿದ್ರೆ DNA ಮ್ಯಾಚ್ ಆಯಿತು ಅಂದರೆ, ಆಸ್ತಿ ಸಿಕ್ಕಿದಾಗ DNA ಮ್ಯಾಚ್ ಆಯಿತು ಅಂದರೆ ನನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ನನ್ನ ಕೈಗೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿ ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. 2003ರಲ್ಲಿ ಮಿಸ್ಸಿಂಗ್ ಆದ್ರೆ? ಹೌದು. ಹೇಗೆ ಇದು ನಿಮಗೆ ಅಂದ್ರೆ ವಿಷಯ ಗೊತ್ತಾಯಿತು ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಂದ ಮಿಸ್ಸಿಂಗ್ ಆದ್ರು? ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲೇ ಮಿಸ್ಸಿಂಗ್ ಆಯಿತು. ಎಲ್ಲಿ ಶಾಲೆ ಸ್ಟಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ? ಮಣಿಪಾಲ್ ಹಾಸ್ಪಿಟಲ್. ಅನಂತರ ನೀವು ಕಂಪ್ಲೇಂಟ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಅದೇ ಮಿಸ್ಸಿಂಗ್ ಅಂತ ಕೊಟ್ಟರೆ ತಗೊಂಡಿಲ್ಲ ಬೆಳ್ತಂಗಡಿ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ. ಹೌದು. ಈಗ ನೀವು ಬೇರೆಯವರ ಹೇಳಿದ್ರೆ ಅವರು ನನಗೆ ನಮ್ಮ ದೇಹ ಭಾಗಕ್ಕೆ ತುಂಬಾ ನೋವು ಇದು ಮಾಡಿದ್ರೆ ಅಂತ, ಅದು ಯಾವ ಇಸುವೆಯಲ್ಲಿ ಆಗಿದೆ ಅಂತ? 2003 ಅಲ್ಲೇ. 2003 ಅಲ್ಲೇ ನೋಡಿ, ಇಲ್ಲೇ ಇದೆಯಲ್ಲ ಮಾರ್ಕ್ಗಳು, ಕೈ ನೋಡಿ ಬೆಂಡ್ ಆಗಿದೆ. ಈಗ ನೀವು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ಬೇಕೆ ಕಾರಣ ಅದೇ ಆಸ್ತಿ ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಆ ವ್ಯಕ್ತಿ ನಾನು ಯಾರ ಮೇಲೂ ನಾನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ನನಗೆ ಬೇಕಾಗಿರೋದು ಇವಾಗ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಬಂದಿದ್ದಾನೆ ಗೊತ್ತಿಟ್ಟಿರುವಂತಹ, ಅದು ನಿಮ್ಗೆ ಆನಂತರ ನೀವು ಲಾಯರ್ ಮೀಟ್ ಮಾಡಿ? ಲಾಯರನ್ನು ಮೀಟ್ ಮಾಡಿ, ಲಾಯರ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ಲಾಯರ್ ಹೇಳಿದ್ರು ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿ. ಹಾಗೆ ಇವತ್ತು ನಾನು ಬಂದಿದೆ. 2003 ನಂತರ ಅನನ್ಯ ಭಟ್ ಇದಾಗಿ ಅಂದ್ರೆ ಮಿಸ್ ಆಗಿದೆ. ಅಲ್ಲಿನ ನಿಮ್ದು ಕಾನೂನು ಹೋರಾಟ ಏನಿತ್ತು? ನನಗೆ ಕಾನೂನು ಹೋರಾಟ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. దొడ్డవరన్న మరి ముఖ్యంగా ఇప్పుడు సౌజన్య పేరెంట్స్ బయట చూశారు. సౌజన్య పేరెంట్స్ ఒకటే అంటారు, మాకు న్యాయం చేయాలి అంటే, మాకు న్యాయం జరగాలంటే వాళ్ళు డిమాండ్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇదే క్రమంలో అడ్వకేట్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి అడ్వకేట్స్ ఈ ఘటనకు సంబంధించి, ఈ కథనానికి సంబంధించి ఏమంటున్నారు అనేది వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ದಾಖಲು ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಸದ್ಯಕ್ಕೆ ಅಷ್ಟಾಗಿದೆ. ಏನು ಕಂಪ್ಲೇಂಟಲ್ಲಿ ಸ್ಕೆಲೆಟನ್ ಅಥವಾ ಕಲೆವಾರಿ ಏನಿತ್ತು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ, ಅದು ಈಗ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡೋ ಪ್ರಕ್ರಿಯೆ ನಡೀತಾ ಇದೆ. ಫೋರೆನ್ಸಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ, ಈಗ ಮಹಾಜರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟು ಇಲ್ಲಿವರೆಗೂ ಆಗಿರೋ ಬೆಳವಣಿಗೆ. ಊತಾಕಿರೋಂಥ ಬಾಡಿಗೆ ಅವ್ರು ಇವಾಗಲೂ ತೋರ್ಸೋಕೆ ರೆಡಿ ಇದ್ದಾರೆ. ಸೊ ಪೊಲೀಸವ್ರು ಯಾವ ಥರ ನೆಕ್ಸ್ಟು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ನ ತೊಗೊಂಡೋಗ್ತಾರೆ, ನಾವು ರೆಡಿ ಇದ್ದೀವಿ. ಬಟ್ ಹೂತಾಕಿರೋ ಬಾಡಿನ ತೆಗೆಯುವ ವಿಷಯವಾಗಿ ಇವತ್ತು ರೆಡಿ ಇದ್ದೀವಿ. ಸೊ ಆದಷ್ಟು ಬೇಗ ಆದರೆ ಒಳ್ಳೆಯದು. ಅದನ್ನು ನಾವು ಪೊಲೀಸರ ಹತ್ರ ಮನವಿ ಮಾಡ್ಕೋತಾ ಇರೋದು, ಬಿಕಾಸ್ ಸಾಕ್ಷಿ ನಾಶ ಎಲ್ಲ ಆಗಬಾರ್ದು. ಇಷ್ಟ ಆಗಿದೆ.
రైట్ అదే అడ్వకేట్స్ చెబుతోంది. అడ్వకేట్స్ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఘటనకు సంబంధించి, మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి. అయితే ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ ఎముకలు కావచ్చు, వీటిని అటు DNA టెస్ట్ కోసం పంపించారు, దాంతోపాటు ఇటు స్కెల్టన్ పరీక్షలకు సంబంధించి వాటిని కూడా పంపించిన సందర్భం ఉంది. సో ఈ క్రమంలోని అవును DNA అనాలిసిస్కి అలాగే స్కెల్టల్ ఫోరెన్సిక్ వీటికి పంపించారు. పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారని చెప్పే ప్రయత్నించండి. మనకి ఎవరేమనుకుంటున్నారని మీకు చెప్పే ప్రయత్నం చేశా. సో ఈ నేపథ్యంలో మీరేమనుకుంటారని చెప్పే ప్రయత్నించండి. సౌజన్య తల్లి ఈ క్షణం నా కూతురికి న్యాయం జరగాలి అంటూ ఆమె రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది.